నాకైతే బాగుంది. ఫస్ట్ అర్ధగంట చూసినప్పుడు సినిమా నాకు అర్థం కాలేదు. రెండో అర్ధగంట మూడో అర్ధగంట అప్పుడు ఇది ఖచ్చితంగా మన ఉపేంద్ర గారు మార్కెట్ అవుతుంది. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అయితే ఈ సినిమా అర్థం అవ్వాలంటే డిగ్రీలో, ఇంటర్మీడియట్లో, 10th క్లాస్ అవసరం బుర్ర ఉంటే సినిమా చాలా ఈజీగా అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇందులో ఒక సాంగ్ మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంది. మనం ప్రభాస్ గారు కల్కి సినిమా చూసాం, దాని కల్కి ప్లస్ అంటే దాని డబుల్ ఇంపాక్ట్ కనపడుతుంది. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనకి ఏం జరగబోతుందో చాలా క్లియర్గా చూపించేశారు. కాబట్టి ఇక్కడ ఏది మిస్యూజ్ అవ్వలేదు. మన ఉపేంద్ర గారు డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన డైలాగ్ కానీ, ఉపేంద్ర గారు తీసిన సినిమాలు అన్నింటిలో భిన్నంగా ఏదో ఈ సినిమా అయితే కనపడ్డది. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడండి, మూర్ఖులకైతే ఇంకా బాగా నచ్చుతుంది సినిమా. ప్రతి ఒక్కరు చూసి థియేటర్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. లాగ్ ఉందంటారు కదా, లాగ్ ఏం లేదు. సినిమా తక్కువ టైం, రన్ రేట్ కూడా తక్కువగానే ఉంది, బాగుంది. కానీ సినిమా బుర్ర పెట్టి చూస్తేనే అర్థమవుతుంది, ఏదో పెట్టుకుని చూస్తే మనకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే అందరికీ నచ్చుతుంది, నచ్చి తీరుతుంది కూడా. ఉపేంద్ర ఈజ్ బ్యాక్ అంటారా? ఈజీగా ఉపేంద్ర గారు ఈజ్ ద బ్యాక్ అని చెప్పి మరి ఈజీగా చెప్పొచ్చు. బాగుంది. జై ఉపేంద్ర అన్న. థ్యాంక్ యూ.